మంత్రి సమాధానం: కాంక్షరహితమైన, సహేతుకమై, గంభీరమై, జ్ఞానసంపన్నమైన బుద్ధుని అభిభాషణాన్ని ఆలకించిన అనంతరం మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చాడు. మీ నిర్ణయం అత్యుత్తమైనదే, ఉచితమైనదే, కానీ ప్రస్తుత సమయానికి ఆచరించమైంది కాదు. కర్తవ్యపరాయణుడమైన నీకు నీ తండ్రిని ఈ వృద్ధాప్యంలో వదిలి వెళ్ళటం తగిన పని కాదు. అగోచరమైన ఒక ఫలితం కోసం దృగోచరమైన గమ్యాన్ని అలక్ష్యం చేస్తున్నావంటే కర్తవ్య దీక్షను, సుఖ సంపదల్ని అంచనా వేయగల సామర్థ్యం నీలో నిజంగా మొక్కుపోయింది. పునర్జన్మ ఉందని కొందరంటారు, లేదని మరికొందరు నమ్మకంగా చెబుతారు. ఈ విషయం సందేహాస్పదమైనప్పుడు మనకు లభించిన అదృష్టాన్ని అనుభవించడం ఉచితమైన పని. మరణానంతరం మరొక జీవితం ఉంటే అది ఎలా ఉన్నా అనుభవిద్దాం. లేక మరే జీవితము లేని పక్షంలో మన ప్రయత్నం ఏమీ లేకుండానే యావత్ ప్రపంచానికి జీవన్ముక్తి లభించిందన్నమాట. కొందరు మరణానంతర జీవితం ఉంది, కానీ జీవన్ముక్తి అన్నది లేదంటారు. అగ్ని వేడిగా, నీరు ద్రవంగా ఉన్నట్లే మనిషి క్రియాశక్తికి కూడా ఒక ప్రత్యేక స్వభావం ఉంటుందని వీరంటారు. ప్రపంచంలో ఏం జరిగినా మంచి, చెడు, అస్తిత్వం, అస్తిత్వరాహిత్యం అన్నీ స్వతసిద్ధంగా సంభవిస్తాయని కొందరంటారు. యావత్ ప్రపంచము అట్లా అప్రయత్నంగా ఆవిర్భవిస్తుంది కనుక మానవ ప్రయత్నం అంతా నిష్ప్రయోజకరమని అంటారు. పంచేంద్రియాల విధులు నిర్ణీతమైనట్లే బాహ్య వస్తువులు ప్రియ, అప్రియ లక్షణాలు కూడా నిర్ణయింపబడి ఉన్నాయి. అటువంటప్పుడు వృద్ధాప్యానికి, బాధకు నిమిత్తమైన దాన్ని మార్చడానికి ఎంత ప్రయత్నించి ఏం లాభం? అది అంతా కూడా అప్రయత్నం కాగలిగిందే కాదా? అగ్ని నీటి వల్ల ఆరిపోతుంది, నీరు అగ్ని వల్ల ఆవిరిగా మారుతుంది. ప్రకృతిలోని వేరువేరు పంచభూతాలు మానవ శరీరంలో ఏకీకృతమైనాయి. ప్రపంచ నిర్మాణమే అలా ఏర్పడింది. ప్రకృతి సిద్ధంగా తల్లి గర్భంలోని పిండంలో చేతులు, కాళ్ళు, కడుపు, వీపు, తల అన్నీ కలిసి ఆత్మలో ఐక్యం చెందినట్లుగానే ఇవన్నీ అప్రయత్నంగా సహజంగా జరుగుతాయని విజ్ఞులు చెబుతారు. ముళ్ళుకు ఆవాడితనం ఇచ్చిందెవరు? పశుపక్షాదులకు ఆయా లక్షణాలు చేకూర్చిందెవరు? ఇదంతా సహజంగా ఉత్పన్నమైనవే. కోరిక ప్రకారం నడుచుకోవడం అన్నదే లేనప్పుడు సంకల్పం అనే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సకల సృష్టికి కారకుడు ఈశ్వరుడని కొందరంటారు. అదే నిజమైతే మనం ప్రయత్నించి ఏదైనా చేయవలసిన అవసరం ఏముంది? ఒక చర్యకు కారణభూతమైనదే ఆ చర్య విరమణకు కూడా కారణమవుతుంది. జననం, మరణం రెండూ ఆత్మల ద్వారా జరుగుతాయని కొందరంటారు. కానీ జన్మ అనుయాసంగా లభిస్తుందట. జీవన్ముక్తి మాత్రం ప్రయత్నించి తెచ్చుకోవాలంటారు. మనిషి సంతానోత్పత్తి ద్వారా తన పూర్వీకుల రుణాన్ని, పవిత్ర కర్మల ద్వారా ఋషుల రుణాన్ని, యజ్ఞబలుల ద్వారా భగవంతుని రుణాన్ని తీర్చుకుంటారు. ఈ 3 రుణాల నుంచి విముక్తి లభించిన అతనికి మోక్షం లభించినట్లే. ఈ విధంగా అనేక మోక్ష మార్గాలను విజ్ఞులు చెప్పి ఉన్నారు. ఇదీ కాక ఇతర మార్గాలు అవలంబించే వారికి ఆయాసం తప్ప ఫలితం లేదు. కనుక సాధకుమార, నీకు మోక్షం కావాలనుకుంటే పెద్దలు నిర్దేశించిన నిబంధనలనే ఆచరించు. అప్పుడు నీ కోరిక తీరుతుంది, రాజుగారి దుఃఖం కూడా అంతరిస్తుంది. వన జీవితం నుండి గృహ జీవితానికి తిరిగి వచ్చినందువల్ల ప్రాపంచిక దుఃఖాలపై నీ ధ్యానముద్రకు ఆటంకం కలుగుతుందని నీవు భావిస్తూ ఉంటే ఆలోచనను విరమించు. నీకంటే పూర్వం కూడా చాలామంది అరణ్యాల నుండి తిరిగి గృహ జీవనానికి వచ్చారు అంటూ అంబరీషుడిని, ధృమకేతుడిని, రాముడిని, ఇతరులను మంత్రి పేర్కొన్నాడు.